ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు రహదారులు నీటితో మునిగి నదులను తలపిస్తున్నాయి. కాజీపేట, హన్మకొండ, అలంకార్ జంక్షన్, అమృత్ జంక్షన్, వరంగల్ పట్టణాల్లో కొన్ని కాలనీలతో దారులన్నీ కూడా నీటితో మునిగిపోయాయి. నయీం నగర్, కుమార్పల్లి మార్కెట్, హన్మకొండ చౌరస్తా, వరంగల్ అండర్ బ్రిడ్జ్, భద్రకాళి పక్కనే ఉన్న కాలనీలు నీటితో నిండిపోయాయి. నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వరంగల్లో భారీ వర్షం పడుతోంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా జలపాతాలు, అలాగే జలాశయాలని తలపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, వరంగల్లో వర్షాల పరిస్థితి ఏమిటి? వాతావరణ శాఖ అధికారులు ఎన్ని రోజులని చెప్తున్నారు వరంగల్ ప్రాంతానికి సంబంధించి, అండ్ ఎలా ఉంది పరిస్థితి? రమణ, వరంగల్ సాయంత్రం 6 నుంచి అయితే భారీ వర్షం కురుస్తుంది. వరంగల్, కాజీపేట, హన్మకొండ, ట్రైసిటీ మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవడంతో మొత్తం రహదారులు మొత్తం కూడా మొత్తం వరద నీరుతో నిండిపోయింది. భారీ మొత్తంలో రోడ్ల గుండా మొత్తం వరద నీరు ప్రవహిస్తుండటంతో మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలవడంతో ఇటు పట్టణ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్న పరిస్థితి. ఇటు వాహనదారులు కూడా ఈ భారీ లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఇటు హన్మకొండలో చూసుకుంటే ఇటు హన్మకొండ అలంకార్ జంక్షన్ కానీ, ఇటు అమృత జంక్షన్ తో పాటు ఇటు వరంగల్లో వరంగల్ మన డిపిఎన్ రోడ్ జంక్షన్ కానీ, ఇటు కిలా వరంగల్ దారాది, ఇటు అంటర్ రోడ్ కానీ, ఇటు సాయి నగర్, ఎన్టీఆర్ నగర్ మొత్తం కూడా భారీ మొత్తంలో వరద నీరు చేరుకుంది. ఇటు కాలనీలో కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకోవడంతో కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం వరంగల్ ట్రైసిటీ మొత్తం కూడా వరంగల్, హన్మకొండ, కాజీపేట మొత్తం కూడా ఆ రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్న పరిస్థితి. గంటల కొద్దీ భారీ మొత్తంలో వర్షం పడుతున్న నేపథ్యంలో రోడ్ల పైన ప్రయాణించలేని పరిస్థితి ఉండడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలవడంతో ఈ కాలనీలో ఉన్న కొన్ని ఇళ్లలోకి వరద నీరు కూడా చేరడంతో కొద్దిగా కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.